హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లిని ఇంటికి తీసుకుని వచ్చిన భాగ్యం మాత్రం వల్లి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా కూతుర్ని ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి ఇంతలా బాధ పెడతారా? నా కూతురు వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినా కూడా వాళ్ళు కరగకుండా నా కూతుర్ని మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని నా కూతురుతోనే ఛాలెంజ్ చేస్తారా? లేదు, ఆ నర్మదా ప్రేమని నేను వదిలిపెట్టను, ఎలాగైనా వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటే అప్పుడే ఆనందరావు, ఏంటి భాగ్యం, ఇప్పుడు అమ్మడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అల్లుడికి దూరమై కూతురు తట్టుకోలేదు, ఏం చెయ్యాలో కూడా నాకు కూడా అర్థం కావడం లేదు అని ఆనందరావు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడండి, నా కూతుర్ని 10 రోజుల్లో ఆ ఇంటికి పంపిస్తానని ఆ నర్మద ప్రేమతో ఛాలెంజ్ చేశాను, అన్నట్టే నా కూతుర్ను ఆ ఇంటికి పంపించేస్తాను అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే ఇక శ్రీవల్లి, ఏంటి పంపించేది? నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది, ఇంకా ఆ ఇంటికి పంపించడమేంటి? ఆయన నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, అలాంటిది ఇంట్లోకి రానిస్తాడా? మెడపట్టుకొని మళ్ళీ నన్ను బయటికి గెంటేస్తాడు. ఇప్పటివరకు ఈ విషయం మామయ్యకి తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ మామయ్యకి తెలిసే ప్రమాదం ఉంది అని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన భాగ్యం బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా నా కూతుర్ని మళ్ళీ అత్తారింటికి పంపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ నర్మద ప్రేమని లేకుండా చేస్తేనే ఇక నా కూతురు ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ 2 ఫోటోలు పంపిస్తాను, వాళ్ళని కిడ్నాప్ చేయాలి అని భాగ్యం అనగానే అప్పుడు వాళ్ళు, సరే మేడం పంపించండి అని చెప్పగానే ఇక భాగ్యం నర్మద ప్రేమ ఫోటోలు పంపిస్తుంది. అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఏంటి మేడం, వీళ్ళని మేం కిడ్నాప్ చేయడమేంటి? తను భద్రావతి మేనకోడలు, ఈ విషయం భద్రావతికి రామరాజుకి తెలిసిందంటే మా ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. లేదు మేడం, దీనికి మేము ఒప్పుకోము అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడండి, ఈ విషయంలో మీకు ఎలాంటి ప్రమేయం లేదని నేను చెప్తాను, ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను అని చెప్పడంతో అప్పుడు వాళ్ళు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక వెంటనే ఫోన్ పెట్టేసి భాగ్యం చెప్పినట్టు నర్మద ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో నర్మద ప్రేమ ఇద్దరూ కూడా అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అది చూసిన రౌడీలు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం, ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చూసి చెప్తారా అనగానే అప్పుడు నర్మద, సరేనండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఆ అడ్రస్ తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే కొంతమంది అక్కడికి వచ్చి నర్మదా ప్రేమని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏయ్, ఎవర్రా మీరు? ఎందుకు మమ్మల్ని ఈ కారులో తీసుకువెళ్తున్నారు? నిజం చెప్పండి అనగానే అప్పుడు వాళ్ళు, చూడు, మీరు నోరు మూసుకొని సైలెంట్గా కూర్చుంటారా లేదా అని చెప్పి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి నర్మదా ప్రేమని ఒక గదిలోకి తీసుకువెళ్ళి, చూడండి, మేము చెప్పేంతవరకు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి, మాకు తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తే మాత్రం మేం ఊరుకోం అని చెప్పి ఇక బయటికి వచ్చి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి, ఏం జరిగింది అనగానే అప్పుడు అతను, మేడం, మీరు చెప్పినట్టే చేశాం, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాం అని చెప్పగానే అప్పుడు భాగ్యం, సరే, వెంటనే నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి భాగ్యం, అమ్మడు వెళ్దాం పద అనగానే అప్పుడు శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళేది అనేసరికి అప్పుడు భాగ్యం, చూడు, ఆ నర్మద ప్రేమ ఇద్దరూ ఛాలెంజ్ చేశారు కదా నిన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వమనని, ఇప్పుడు అడుగు పెట్టే రోజు వచ్చేసింది, పదమ్మా
ముందు అక్కడికి వెళ్దాం పద అనగానే ఇక శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు అర్థమవుతుందా అనగానే అప్పుడు భాగ్యం పదమ్మడు అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని నర్మద ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడ నర్మ ప్రేమ బంధించి ఉండడం చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు, నర్మద ప్రేమని ఇక్కడుంచావేంటి అనగానే అప్పుడు భాగ్యం అదే అమ్మడు, వీళ్ళు మర్యాదగా చెప్తే వినడం లేదు కదా, అందుకే నా స్టైల్లో వీళ్ళకి చెప్పాలని ఇలా చేశాను అనగానే ఇక శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. అమ్మ, ఇప్పటికే మనం చాలా తప్పులు చేశాం, మళ్ళీ నర్మద ప్రేమ విషయంలో ఈ తప్పు చేస్తే, ఈ విషయం బావకి తెలిస్తే ఇక నన్ను జన్మలో క్షమించడు, ముందు వాళ్ళని వదిలేసేయ్ అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళని వదిలేయమని చెప్తూ ఉంటుంది. అప్పుడు భాగ్యం మాత్రం చూడమ్మడు, మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు మళ్ళీ నీ అత్తారింట్లో అడుగు పెడతావు, లేకపోతే నువ్వు మళ్ళీ ఇక్కడే నా దగ్గరే ఉండిపోతావు, నేను చెప్పింది విను అనేసరికి ఇక శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. వద్దమ్మా ప్లీజ్, నీకు దండం పెడతానే, ఇప్పటికే మనం చేసిన పని బావకి తెలిసి బావ నన్ను పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ నా కాపురాన్ని కూల్చొద్దు అని చెప్తున్నా వినకుండా భాగ్యం మాత్రం ఒసై నర్మద ప్రేమ, నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తారా, చూడు ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా లేకుండా నేను చేస్తాను, ఆ ఇంట్లో నా కూతురు అడుగు పెడుతుంది, ఇక మహారాణిలా బ్రతుకుతుంది, మళ్ళీ ఇంటి పెత్తనం అన్నయ్య నా కూతురికిస్తాడు అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. అది చూసిన ప్రేమ, చూడు నేను మర్యాదగా వదిలేస్తావా సరే, లేకపోతే మేము సాయంత్రంలోగా ఇంటికి వెళ్ళకపోతే ఈ విషయం మామయ్యకి, మా అమ్మ నాన్నలకి అందరికీ తెలిసిపోతుంది, ఇక మా గురించి వెతికితే నీ బండారం, నీ కూతురు నిజస్వరూపం మొత్తం బయటపడిపోతుంది, మర్యాదగా వదిలేయ్ అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడు అవన్నీ తెలగకూడదనే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అనేసరికి అప్పుడు శ్రీవల్లి, వద్దమ్మా మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు దండం పెడతాను వదిలేవే అని చెప్తున్నా వినకుండా భాగ్య మాత్రం నర్మద ప్రేమని ఇక చాలా బాధ పెడుతూ ఉంటుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇదిలా ఉండగా రామరాజు కుటుంబం మొత్తం నర్మద ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇంత సాయంత్రం అవుతున్నా వీళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, ఏం జరిగి ఉంటుంది అని చెప్పి రామరాజు అనుకుంటూ, ఒరే ధీరజ్, అదేంట్రా ప్రేమ నర్మద ఇంకా ఇంటికి రాలేదు, నీకేమైనా చెప్పారా అనగానే అప్పుడు ధీరజ్, లేదు నానా, నాకు ఏమీ చెప్పలేదు, అయినా వదినాది ప్రేమ ఎక్కడికి వెళ్ళుంటారు అనగానే అప్పుడు రామరాజు, ఏమోరా నాకు చాలా భయంగా ఉంది, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఫోన్ చేయండి అనగానే ఇక ధీరజ్ వెంటనే నర్మదకి ఫోన్ చేస్తాడు. ఇక నర్మద ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ధీరజ్, నానా వదిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ప్రేమ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏమోరా నాకు కూడా అర్థం కావడం లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు, మాట మాత్రమన్నా మనతో చెప్పకుండా వెళ్ళడమేంట్రా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్, అవునానా నా ఫ్రెండ్కు ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే అప్పుడు ధీరజ్, ఒరేయ్ ప్రేమ నర్మద వదిన నా కనిపించడం లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, చాలా భయంగా ఉందిరా, నువ్వు ఎక్కడ ఉన్నా కాస్త తెలుసుకోరా, నీకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదరా అని చెప్పగానే అప్పుడు సరేరా నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక నర్మదా ప్రేమ ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, మా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళామో తెలియక వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన నర్మద వెంటనే అక్కడ ఉన్న ఆ భాగ్యం ఫోన్ తీసి వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం ఫోన్ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అప్పుడు నర్మద, ధీరజ్ నేను
నర్మదొదినని మాట్లాడుతున్నాను. ఈ భాగ్యం, శ్రీవల్లి ఇద్దరు కలిసి మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించారు. వెంటనే నువ్విక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడు అని చెప్పి నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే నానా ఇప్పుడే వెళ్ళి వదినని ప్రేమని తీసుకొస్తాను అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా నర్మద చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ నర్మద ప్రేమ బంధించి ఉండడం చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇదేంటొదినా, మీరు ఇక్కడ ఉండడం ఏంటి? మిమ్మల్ని ఎవరు బంధించారు అని అంటూ ఉంటే ఇంతలోనే భాగ్యం, శ్రీవల్లి అక్కడికి వస్తారు. ఇక ధీరజ్ని చూసిన వాళ్ళు ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, ఏంటి మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అసలు వదినని ప్రేమని బంధించడమేంటి? ఏం చెయ్యాలనుకున్నారు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, అదే ధీరజ్, మమ్మల్ని లేకుండా చేసి శ్రీవల్లిని ఇంటి పెత్తనం ఇచ్చి అసలు ఆస్తిని, రైస్ మిల్లుని సొంతం చేసుకోవాలని చూస్తుంది ఈ భాగ్యం. అందుకే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించింది అని నర్మద చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు. చూడు, ఇన్ని రోజులు మా వదినకి తల్లివని క్షమించాను, కానీ మీరు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వీళ్ళని బంధించారంటే మీ సంగతి మా నాన్న ముందే బయట పెడతాను. పదండి వెళ్దాం అని ఇక ధీరజ్ నర్మద ప్రేమని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి వెంటనే ధీరజ్ కాళ్ళు పట్టుకొని, ధీరజ్, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇదంతా చేసింది మా అమ్మే, మా అమ్మ వల్లే నా జీవితం నాశనమైపోయింది, నన్ను క్షమించు ధీరజ్, అప్పటికీ చెప్తూనే ఉన్నాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అయినా వీళ్ళని కిడ్నాప్ చేయవలసిన అవసరం మీకేముంది, అసలు ఎందుకు చేశారు అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ఇన్ని రోజులు ప్రేమ తప్పు చేసిందని నువ్వు ప్రేమని దూరం పెడుతున్నావు, తనని బాధ పెడుతున్నావు. అసలు అమూల్య విషయంలో తప్పు చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ శ్రీవల్లే అని చెప్పగానే ఇక ధీరజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటొదినా నువ్వు చెప్పేది? శ్రీవల్లి వదిన తప్పు చేయడమేంటి అనేసరికి అప్పుడు నర్మద, అవును ధీరజ్, అసలు అమూల్యకి విశ్వాకి పెళ్లి చేయాలని చూసింది ఈ శ్రీవల్లి అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. లేదు, నేను నమ్మను, కావాలని మీరు అబద్ధం చెప్తున్నారు, నేను నమ్మను అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, కావాలని మేము ఏది అబద్ధం చెప్పము, కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక నర్మద వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియోని ధీరజ్కి చూపిస్తుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, శ్రీవల్లి వదిన ఇలా చేసిందేంటి? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుందా? అంటే ఆ శత్రువులతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితం నాశనం చేసింది అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. నేను అపార్థం చేసుకున్నాను, ప్రేమని అపార్థం చేసుకొని తనని చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ ప్రేమని హగ్ చేసుకొని ఇక ప్రేమకి క్షమాపణ చెప్తాడు. దాంతో ప్రేమ చాలా బాధపడుతూ, సరే ధీరజ్, నీకు నిజం తెలిసింది, అదే నాకు చాలు అని చెప్పి ఇక అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్, వదిన వెళ్దాం పద అని చెప్పి నర్మద ప్రేమని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి, ధీరజ్, నేను కూడా మీతో పాటు అక్కడికి వస్తాను, ఇదంతా చేసింది మా అమ్మే, నాకేమీ తెలియదు ధీరజ్, ప్లీజ్ నన్ను క్షమించండి అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు నర్మద, ధీరజ్, ఇప్పుడు మా విషయంలో శ్రీవల్లి తప్పేమీ లేదు, అదంతా చేసింది ఆ భాగ్యం, ముందు ఆ భాగ్యాన్ని పోలీసులకు పట్టియాలి అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, వద్దక్క వెళ్దాం పద అని చెప్పి ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కలిసి శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక వల్లిని చూసిన చందు కోపంతో రగిలిపోతూ ఉంటారు. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? ముందిక్కడి నుంచి నడు అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక రామరాజు, ఒరే చందు, ఏమైందిరా?
వల్లిని బయటికి పంపించడం ఏంటి? వాళ్ళమ్మకు బాగాలేదని వెళ్ళిందని చెప్పావు. ఇప్పుడు నయమైంది, తిరిగి వచ్చింది. మళ్ళీ తనని ఎందుకురా బయటికి పంపిస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు చందు, నానా, తన గురించి నీకు నిజం తెలియక తను ఎంతో మంచిదని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ తన నిజ స్వరూపం తెలుసుకుంటే నువ్వే తన మెడ పట్టుకొని బయటికి గెంటేస్తావు అని చందు అనగానే ఇక శ్రీవల్లి, బావా, నేను చేసింది తప్పే. నా నిజాన్ని ఇక నువ్వు బయట పెట్టొద్దు. ఇక నుండి నేను నీ మాట కాదనను. ఏ తప్పు చెయ్యను బావా, నన్ను క్షమించు అని ఇక శ్రీవల్లి చందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది. నర్మద ప్రేమని లేకుండా చెయ్యాలని చూసిన భాగ్యం చెంప పగలగొట్టి ఇద్దరినీ కాపాడి ఇంటికి తీసుకువచ్చిన ధీరజ్, షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.